ఫ్రెండ్స్ ఇదిగోండి వర్క్ జరుగుతుంది. ఇదిగోండి ప్రసాద్ గారు, సుగంధ. ఇంక ఇవన్నీ సర్దుకున్నానండి ఒక్కదాన్నే. ఆ పందిరి ఇక్కడ ఇలాగా స్తంభాలకి వేయించమంటే వేయించలా. ఈ ఒక ఇంటి ఎదురుగా బాబుని పిలిపించి ఈ డబ్బాలో మట్టి వేపించి ఇక్కడ ఇలా ఈ పట్టు ఇలాగ వేయించా. ఇదిగోండి పందిరి పాదులకి పడిపోయింది మొన్న గాలికి. కోకిలు చూడండి ఎంత బాగా కూస్తుందో, అందుకే సైలెంట్లో ఉంచాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరీ మహేశ్వరి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాతావరణం చూడండి, క్లైమేట్ ఎంత బాగుందో, చల్లగా ఉంది. వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షంలో మన గార్డెన్ అందాలను చూపిస్తూ కొన్ని టిప్స్, తర్వాత నేను చేసుకున్న పందిర్లు చూపిద్దాం అనేసి గార్డెన్ మొత్తం ఎలా సర్దానో, ఇంకా ఎంతవరకు సర్దానో అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బిల్లగన్నేరు గన్నేరండి. వంగనారు తెచ్చానని చెప్పాను కదా, అయితే మిగిలిపోయినాయి అని చెప్పేసి ఇక చిన్న చిన్న డబ్బాల్లో కూడా నేను బకెట్లో పెట్టేశాను అనమాట. ఇవేమో దొండతీగండి, చూడండి దొండకాయలు. అదే చూపిస్తున్నాను. మొత్తం గార్డెన్ అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం సర్దుకుంటూ వస్తున్నానని చెప్పాను కదా, ఇలా సర్దేనండి. ఇదే చూపిస్తున్నాను. ఇక్కడంతా బెండ మొక్కలు ఇటువైపు సర్దేశాను. పెద్ద కుండీలన్నీ గోడవైపు పెట్టేశానండి. ఇలాగా సర్దుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇదంతా సర్దాలు ఇటువైపు. ఇది కంపోస్ట్ బిన్నము ఇక్కడ సర్దానండి. చూడండి నా ఎంత కంపోస్ట్ వేస్తున్నా దిగిపోతూనే ఉంది. మొన్న పడిపోయింది గాలికి అని చెప్పాను కదా, ఇంక ఇటువైపు పెట్టించాను అనమాట. ఆ రోజు తోట ఆయన వస్తే ఈయనను తోట చేసి ఆయన ఇటువైపు పెట్టారు. ఇది కూడా ఇంకా చింత చిగురు మొత్తం ముదిరిపోయింది. మొత్తం ఆకులన్నీ దూసేస్తున్నాను. మనకి చక్కగా వారానికి ఒకసారి మన కూరలోకి వచ్చేస్తుందండి. మనం శ్రద్ధగా చూసుకుంటే మాత్రం చక్కగా అన్నింటిలో కూడా షేర్ చేసుకోవచ్చు. చాలా చక్కటి టేస్ట్. మనం బయటికి వెళ్ళి ప్రత్యేకించి కొనుక్కోక్కర్లేదండి. మన తోటలోనే ఇట్లా మనం పండిన చింత చిగురిని మనం అన్ని కూరల్లో కూడా మనకు నచ్చినట్టుగా వేసుకుని వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే మనకి అడ్వాంటేజ్ అనమాట మన తోటల వల్ల.
ఇదిగోండి నిమ్మకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో, అదే చూపిస్తున్నాను. చెట్టు నిండా పూత, వచ్చిన పూత మొత్తం నిలిచిపోయిందండి మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ కంపోస్టుల వల్ల. చూడండి ఎంత కాయ ఉందో. ఇంకా కొన్ని కాయలు రాలిపోయినాయండి, నేను చూసుకోలే. ఎందుకంటే అటువైపు కూడా మొత్తం కొమ్మకైతే ఆ కొమ్మ నిండా కాయలేనండి. ఆ పక్కింటి మీదకి వెళ్ళిపోయినాయి అనమాట. అందరూ ఏంటి ఏంటి అని అడుగుతూనే ఉన్నారు. ఇదేనండి మన తోటల వల్ల మనకు బెనిఫిట్స్. చూసారు, మనం ఇంట్లోనే అన్ని నిమ్మకాయలు పండించుకున్నాం, ఏదో నేల మీద పండించినట్టుగా గార్డెన్లో చిన్న కుండీల్లో. ఇంకోండి వంకాయ మొక్కలన్నీ బతికినాయి అనమాట, అదే చూపిస్తున్నాను. మనం వేసుకున్నాం కదా. వరుసగా ఈ లైన్ అంతా వంకాయ వేసానండి. తర్వాత గార్డెన్ సర్దినప్పుడు అంతా ఎత్తాను కదా, ఈ టబ్బు ఇరిగిపోయిన టబ్బులోకి అని చెప్పాను కదా. ఇందులోమో తోటకూర గింజలు వేసాను, ఇవేమో పెట్టినాయి అండి. చూడండి వర్షానికి ఎంత బాగా పూసినాయో, అదే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఫ్లవర్స్. మనకి పాలినేటర్స్గా చాలా బాగా పనిచేస్తాయండి ఫ్లవర్ ప్లాంట్స్. ఈ ఎల్లోనే కానీ ఏదైనా సరే ఫ్లవర్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా మన తోటలో ఉండాలండి. చూడండి క్లైమేట్ ఎంత మబ్బుగా చల్లగా ఉందో, అదే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వర్షాల వల్ల సగం పని అయిపోయిందండి, ఇటు కాకోకుండాను. అది అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను నేను స్టాండ్లకి. ఒక చిన్న పందిరి అయ్యింది అంతే, తోట ఆయనతో వేయించాను. స్ట్రాంగ్గా పందిరి వేయిద్దామని డిసైడ్ చేసుకున్నానని చెప్పాను కదా. 1 వీక్ నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉందండి. ఇవేమో ఎడీనియం ఫ్లవర్స్ మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఇదే మన తోట ఆయనతో వేయించాను అనమాట చిన్న పందిరి. నేను వీడియో తీయలేకపోయానండి. ఇంకేంటంటే ఈ డ్యూటీ టైం అయిపోతుంది. తోట ఆయనకు కూడాను ఏదో చిన్న పని తగిలిందంట, ఫంక్షన్ వెళ్ళిపోవాలనేసి అంటే ఇంకా పందిరి ఒకటే కట్టించుకున్నాను నేను. దానిమ్మకాయలు చూడండి, మన మధ్యన మూడు వచ్చినాయి. వాళ్ళ అమ్మాయి వస్తుందని చెప్పి ఆషాఢానికి మన ప్రభ కోసుకెళ్ళిందనమాట ఆ రోజే. ఇదిగోండి ఇదేం గార్డెన్ సర్దానని చెప్పాను కదా, ఇటువైపు అన్ని పెద్ద కుండీలు పెట్టేశాను. ఇదంతా మందార కలెక్షన్స్. ఈ వర్షానికి మన గార్డెన్ అప్డేటు మొత్తం ఎలా ఉందా అని చూపిస్తున్నానండి. మన సొంత తోటల వల్ల మనకి ఏ బెనిఫిట్ ఫ్రెండ్స్. చక్కగా మన తోటలో మనమే అన్నీ పండించుకోవచ్చు. కాగడమల్లి కుండీలో గోంగూర వేసాను కదా, చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో. నేను ఇది వాయిస్ ఇచ్చేటప్పటికి ఇంకా పెద్దవి అయిపోయినాయండి.